హలో ఎవ్రీవన్. ఈరోజైతే మా ఫ్యామిలీ కోసం నేను 1 డ్రాప్ కూడా ఆయిల్ యూస్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో దీనికోసం ముందు రోజు నేను 1.5 గ్లాస్ రెడ్ రైస్, 1.5 గ్లాస్ రేషన్ బియ్యము, ఇంకా 1 గ్లాస్ ఉద్దిపప్పు, కొంచెం మెంతులు సోక్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటు 1 కప్ అంతా అటుకులు కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. మొత్తాన్ని గ్రైండర్కి వేసేసి ఫర్మెంట్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా మెదుగుతుంది కదా. నెక్స్ట్ డే బాగా ఫర్మెంట్ అయినింది. సో ఇప్పుడు ఇడ్లీకి కూడా నేను 1 స్పూన్ కూడా ఆయిల్ యూస్ చేయట్లేదు. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే కప్స్ ఉంటాయి కదా, లేదా మామూలు ఇడ్లీ ప్లేట్లో అయినా కూడా మీరు వేయచ్చు. వాటర్లో జస్ట్ కడిగినట్టు ఉండాలి, వాటర్ కొంచెం వెట్టుగా ఉండాలి. దాంట్లో పిండి పోసేసి ఇలా స్టీమర్ పెట్టేసి కప్స్ అన్నీ పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. స్టీమ్ అయిన తర్వాత కప్స్ని ఉల్టా పెట్టేసి క్లాత్లో, వెట్ క్లాత్లో ఒక 10 మినిట్స్ వదిలేసామంటే ఇడ్లీ దానంతట అదే వచ్చేస్తుంది. చట్నీ కూడా నేను తిరుగుబాటు పెట్టట్లేదు కాబట్టి